సుమారుగా మ్యాక్సిమం ఏమిటంటే 500 లేదా ఒక 800 లోపు క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ని మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు అనేటువంటిది ఒక మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏమిటంటే యూజీసీ. ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేసేటువంటి ప్రతి కోర్సు ప్రతిదీ కూడా యూజీసీ అప్రూవల్తోనే జరగాలి. వాళ్ళు ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్ ఆ కోర్స్ అనేటువంటిది యూజీసీ అప్రూవల్ ఇవ్వాలి. సో ఆ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. మూడవది నో ఫ్రాంచైజీ. జనరల్గా ఏమిటంటే ఆ పేరు తీసుకొచ్చి ఒక చిన్న చోట చిన్న బిల్డింగ్లో కూడా పెట్టేటువంటి సంస్కృతి మన దగ్గర ఉంటుంది. సో ఇక్కడ వీటి సందర్భంలో ఏమిటంటే ఫ్రాంచైజీ మోడల్ అనేటువంటిది కాదు, పూర్తిగా ఫుల్లీ ఫంక్షనల్ యూనివర్సిటీ అనేటువంటిది ఉండాలి. అంతేకాకుండా అక్కడ హోమ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగే ఇక్కడ కూడా అదే క్వాలిటీతో ఫ్యాకల్టీ విషయంలో ఏదైతే రేషియోతో మెయింటైన్ చేస్తున్నారో అదే రేషియోస్తో ఇక్కడ వాళ్ళు ఫంక్షనింగ్ చేయాలి అనేటువంటిది మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆన్లైన్ ప్రోగ్రామ్స్. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా ఒక కండిషను ఇవ్వటం జరిగింది. సో అది లెస్ దెన్ 10% మాత్రమే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉండాలి వాళ్ళు పెట్టేటువంటి వాటిల్లో. సో ఈ విధంగా ప్రతి పాయింట్ని కూడా చాలా పకడ్బందీగా గవర్నమెంటు పెట్టి వీళ్ళని వెల్కమ్ చేసింది. సార్ మరి అక్కడ క్వాలిటీ ఇట్లా ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు, ఒకటి ఫ్రాంచైజీ వచ్చేస్తుందేమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఇక్కడ ఎందుకు చేస్తారు అనేటువంటిది. వీటిల్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా చాలా నిర్దిష్టంగా ఫ్యాకల్టీ క్వాలిటీ విషయంలో హోమ్ యూనివర్సిటీలో ఏదైతే ఫాలో అవుతున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి అనేటువంటిది అదొక విధానం. రెండవది ఎంట్రీస్ విషయంలో కూడా బ్యాక్డోర్ ఎంట్రీస్ ఏదైతే మనకి ఎంట్రీస్కి సంబంధించి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే ఇక్కడ ఎంట్రీ జరగాలి. మూడవది యూజీసీ మాత్రమే అథారిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షనింగ్ దాని ఆధ్వర్యంలోనే ఇది నడవాలి. సో వాళ్ళ ఇంటర్నల్గా అపాయింట్మెంట్స్ అవన్నీ ఓకే, కానీ కోర్సెస్కి సంబంధించి యూజీసీ అథారిటేటివ్గా ఉంటుంది.